దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆదివారము ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య భాగాలు పత్రికా పాఠ్య భాగంలో యాకోబు గారు రాస్తూ శోధన ఎలాగూ వస్తుంది మనిషికి, మనిషి యొక్క దురాశ వలన శోధన మనిషికి వస్తుంది అన్న విషయాలు తెలియజేస్తూ పాత నిబంధన పాఠ్యభాగంలో ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములు దురాశకు లోనయ్యి వారు దైవత్వాన్ని పొందుకోవటానికి సాతాను చేత శోధింపబడి, మరి దురాశ వలన శోధింపబడి జీవాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. సువార్త వాక్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టండి, ఈ లోకంలో మీరు అధికారాలు కోరుకోవద్దు అన్న విషయాలను మనం ఈరోజు చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు 3 వాక్య భాగాల నుండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న అంశము శోధనపై విజయము. శోధనపై విజయము. ప్రియులారా, గమనించండి, శోధన ఎవరు మనకిస్తారు? ఎవరు మనలను శోధిస్తారు? బైబిల్ గ్రంథములో, బైబిల్ చరిత్రలో వెనుకకు వెళితే ఈరోజు మనం చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 3వ అధ్యాయంలో శోధించింది ఎవరు అంటే సాతాను కదండి. సాతాను శోధించాడు. యోబు గ్రంథములో యోబును శోధించింది ఎవరంటే సాతానే. అయితే దేవుడు పరీక్షకు అనుమతించాడు, అంతేకాని దేవుడు శోధించలేదు, సాతాను శోధించాడు. అయితే ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించేటప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని శోధించింది ఎవరంటే సాతానే. చూడండి, మనిషిని శోధించేది ఎవరంటే సాతానే. ఎందుకంటే సాతానుకు ఏంటి అవసరము? శోధించాల్సిన పనేంటి? సాతానుకి ఏమైనా ఉపయోగం ఉందా? సాతానుకి ఏమైనా లాభమా అంటే, చూడండి, సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర తేజో నక్షత్రమా అంటే మంచి ప్రియుడుగా, మంచి భక్తుడిగా, దేవుడు ప్రేమించే ఒక దేవదూతగా సాతాను ఒకప్పుడు ఉన్నాడు. అయితే తను తన అర్హతను కోల్పోయి నెట్టివేయబడ్డాడు, అధికారాన్ని కోల్పోయాడు, దేవుని ప్రేమను కోల్పోయాడు, చీకటి అగాధంలో పడిపోయాడు. అయితే దేవుడు చేసిన పనేంటి అంటే తన స్వహస్తాలతో తన రూపంలో ఒక మనుష్యుని చేయాలి, ఆ మనుష్యునితో సహవాసం చేయాలి, ఆ మనుష్యునితో మాట్లాడాలి, ఆ మనుష్యునితో సంతోషంగా జీవించాలని దేవుడు ఆశపడి, ఇష్టపడి, ప్రేమగా ఎవరిని చేసుకున్నాడంటే మనిషిని చేసుకున్నాడు. తన స్వహస్తాలతో ప్రేమతో ఎంతగా చేసుకున్నాడంటే తనకంటే కొంచెము తక్కువనిగా తన స్వరూపంలో మానవుని చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి, మానవుని యొక్క జన్మ ఎంత గొప్పదో. దేవుని ప్రేమకు ప్రతిరూపము మానవ జన్మ. దేవుడు ప్రేమించి తను చేసుకున్నాడు మనల్ని. నీవు నేను ఎప్పుడు కూడా తక్కువగా ఎంచుకోకూడదు. మనము దేవుని ప్రేమకు గుర్తులము, దేవుని బిడ్డలము, దేవుని వారసులము అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. చాలామంది వారికి వారే ఈ విషయాన్ని మర్చిపోయి చూడండి అనేకమైన కష్టాలలో, నష్టాలలో పడిపోతున్నారు. మనము దేవుని వారసులము, దేవుని బిడ్డలమనే మాట గుర్తుంటే ఈ లోకంలో మనం ఎంత బలవంతులమంటే దావీదు అంటున్నాడు, సజీవుడైన దేవుని కలిగిన మమ్ములను దూషించటానికి నువ్వెంతటి వాడవు. ఎవరితో అంటున్నాడమ్మా? సాతానుతో కాదు,
చెప్పాలి. గొలియాతుతో అంటున్నాడు. గొలియాతే కదా. ఏమంటున్నాడు? సజీవుడైన దేవుని ప్రజలను దూషించటానికి నువ్వెంతటి వాడవు. అంటే దావీదు పరమ తండ్రి నాతో ఉన్నాడు, ఆయన బలము నాతో ఉంది, ఆయన శక్తి నాతో ఉంది, అంతటి గొప్ప దేవుడు నాతో ఉంటే నేనెందుకు బలహీనుడు, నేనెందుకు శక్తి లేనివాడను, నేనెందుకు ఒక అన్యుని చేత మాట పడాలి అని పౌరుషం తెచ్చుకొని ఆ గొలియాతు ముందు నిలబడిన ఒక బలశాలి. అంటే మనము దేవుని బిడ్డలుగా బలవంతులము నమ్మితే, దేవుని బిడ్డలుగా శక్తివంతులము అది మనము నమ్మితే. నమ్మకపోతే బలహీనులమే, నమ్మకపోతే శక్తిహీనులమే. నమ్మకపోవటం వల్లనే చూడండి అవ్వ సాతాను చేత మోసగింపబడింది ఈరోజు కదండి. అసలు సాతాను పనేంటి అన్న ప్రశ్న నేను చెబుతున్నాను. సాతాను పనేంటంటే దేవుడు అపురూపంగా చేసుకున్న మనల్ని దేవునికి కాకుండా చేయటమే కదండి. ఒక అత్త అంటుంది కొత్తగా వచ్చిన కోడలతో, నా కొడుకుని నాకు కానీయకుండా చేస్తుంది వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు. అంటే గమనించండి, అలాగే సాతానుగాడి పని ఏంటంటే దేవునికి ఈ మనిషి దక్కకూడదు, దేవునితో ఈ మనిషి ఉండకూడదు, దేవుని యొక్క ఆనందములో, నిత్య జీవములో, ఆశీర్వాదములో, సంతోషములో, సమాధానములో అన్నిటిలో ఈ మనిషి ఉండకూడదు, ఈ మనిషిని దేవుడి నుండి దూరం చేయాలని సాతాను శోధన పెట్టడం మొదలుపెట్టింది. ఆ ప్రయోగమే అవ్వ మీద చేసింది. ఆ ప్రయోగమే అవ్వ మీద చేసి అంటుంది, మీరు ఆ పండు తిను దినమున దేవదూతల మళ్ళీ మీరు ఉంటారు, దైవత్వం కలిగి ఉంటారు, దేవుని వలె నిత్యము ఆ దేవుని యొక్క పవర్స్, దేవుని యొక్క శక్తి, దేవుడుకున్న అంతటి ప్రభావము ఆ పండు తింటే మీకు వచ్చిందని శోధించినప్పుడు చూడండి పిల్లారా, అవ్వ ఊరికనే పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే దురాశ కదండి. ఈరోజు యాకోబు పత్రికలో చెప్పబడింది ఏంది? శోధనకు కారణం ఏంటంటే దురాశే. అవ్వకు వచ్చిన దురాశ ఏంది? దైవత్వము కలిగిద్దేమో, దేవునిలా నేను కూడా అయిపోతానేమో, నేను నా భర్త ఇక దేవుడిలా ఉండొచ్చేమో అని చెప్పి సాతాను మాట విని వెళ్ళి పండు తిందండి. పండు తినటం ఒకటి, తినిపించటం ఒకటి, రెండు జరగటం వలన చూడండి నిత్య జీవాన్ని కోల్పోయారు, దేవునితో సహవాసం కోల్పోయారు. దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము అంటే తండ్రి వారసత్వం అంతా తెగిపోయింది కదండి. తండ్రి వారసత్వం అంతా తెగిపోయింది. తండ్రితో ఉంటేనే ఆయన వారసత్వం మనం అనుభవిస్తాం. తండ్రితో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతే ఆయన వారసత్వం ఎవరు అనుభవిస్తారంటే దత్తపుత్రులు అనుభవిస్తారు, లేకపోతే అది అనాథలకు దరదత్వం అయిపోయింది. అయితే గమనించండి, వీరు ఆ శోధనకు లోనవటం వలన, ఆ శోధనలో పట్టడం వలన చూడండి వారి యొక్క నిత్య జీవాన్ని కోల్పోయి శ్రమలు తెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చదువుకున్న 3వ అధ్యాయము 1 నుండి 24 వచనాల్లో రాయబడింది. అయితే ప్రియులారా, ఈరోజు శోధనకు కారణాలు, శోధింపబడటానికి కారణాలు కొన్నిటిని ధ్యానించుకొని శోధనపై విజయాన్ని సాధించడానికి మనం ఏం చేయాలి, శోధనపై విజయాన్ని సాధించడానికి మనం ఎలా ఉండాలో కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ మన వాక్యాన్ని ముందుకు సాగిద్దాం. ఎందుకంటే ప్రియులారా, మానవుని జన్మ ఒక్కసారిగా పతనమవడానికి గల కారణం ఈ శోధనే. శోధనకు లోనవటమే. శోధన అనేది చిన్న విషయం కాదు, శోధన అనేది చాలా చాలా పెద్ద విషయము. శోధనలు ఈనాటి క్రైస్తవులు చాలా తేలికగా తీసేసుకుంటున్నారు, చాలా తేలికగా శోధన ఏముందలే అనుకుంటున్నారు. ప్రియులారా, చిన్న శోధన వారి జీవితాలనే పాడు చేసింది. వారి జీవితాలనే కాదు, ఈరోజు నువ్వు నేను ఇలా శాపగ్రస్తులుగా మరణం మన పైన ఏలుబడి చేస్తుందంటే ఆ రోజు శోధన కారణమే ఈరోజు మన మరణానికి కారణమైంది, రోగానికి కారణమైంది, దుఃఖానికి కారణమైంది. ప్రియులారా, ఈరోజు నీవు నేను శోధింపబడి శోధనకు లోనైతే మన ద్వారా మన సంతానానికి శాపాలు వస్తాయి, మన కుటుంబాలకి, రాబోయే తరాలకి మన వలన నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. కాబట్టి శోధన జయించేవారిగా, శోధనని గెలిచేవారిగా,
శోధన గెలవటానికి ఏం చేయాలో తెలుసుకునే వారిగా మనం ఆసక్తి చూపి శోధన జయించడానికి ముందుకు రావాలని నేను వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదివినట్లయితే, శోధనకు గల మొదటి కారణము ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అటు మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూడండి, మొట్టమొదటిగా శోధనలో పట్టడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథం చెబుతుంది, నేను కదండి, ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు చదువుకున్న తిమోతి గారి పత్రికలో ఆయన ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే శోధన. ధనాపేక్ష కొరకు, ధనము కొరకు పరిగెత్తడం వలన మనము శోధనలో పడిపోతాము. ఎందుకంటే ధనము కావాలి అంటే ఒకరిపై అన్యాయం చేయాలి, ఒకరిని దోచుకోవాలి. ధనాపేక్ష గలవారు ఎలా ఉంటారంటే, ధనము కావాలి కావాలి, ధనము రావాలని దానికి దేనికోసమైనా వాళ్ళు తెగిస్తారు. అయితే ధనము సంపాదించొద్దని కాదు, న్యాయంగా సంపాదించు, కష్టపడి సంపాదించు. దేవుడు నీ కష్టాన్ని దీవిస్తే నీవే ఐశ్వర్యవంతుడవు, ఐశ్వర్యవంతురాలు అవుతావు. కానీ ప్రియులారా, చాలామంది ధనాపేక్ష అంటే త్వరగా ధనవంతులు కావాలని, ధనము ఎక్కువగా కూడబెట్టుకోవాలని, ధనము కోసము ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో జరిగే మొట్టమొదటిది ఏంటంటే వారు శోధన పాలవుతారు. అంటే సాతాను కాడి కిందకి వెళ్తారు. అంటే సాతాను శోధిస్తాడు. సాతాను శోధించి సాతాను దేవుని దగ్గర నుండి మనిషిని దూరం చేస్తాడు కదండి. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి అలా వస్తుంటే ఆయన అంటాడు, సాతాను, ఆకలవుతుందా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. మళ్ళా అంటాడు, ఈ ఎత్తైన కొండ నుండి దూకు, దేవదూతలు నేను బ్రతికిస్తారు అంటాడు. మరలా అంటాడు, ఈ లోకంలో ఉన్న వైభవం చూడు, ఈ లోకానికి అధికారిని నేను చేస్తాను, నాకు లోబడు అంటున్నాడు. పిల్లారా గమనించండి, యేసుక్రీస్తు వారినే సాతాను శోధిస్తున్నప్పుడు మరి ఈ లోకంలో మానవునిగా బలహీనతలు కలిగిన మనల్ని సాతాను ఎందుకు శోధించడు? దానికి తోడు ధనాపేక్షతో పరిగెత్తితే, ధనము కోసము ప్రయాసపడితే, ధనము పైన ఆశ కలిగి ఉంటే, ధన వ్యామోహంలో ఉంటే సాతాను చిక్కాడు. వీడు చిక్కింది ఈమె, ఇక అయిపోయింది, ఇక దేవుని దగ్గర నుండి దూరం చేయటం నాకు ఒక మార్గం ఇచ్చాడు అని సంతోషంతో సాతానుడు ఏం చేస్తాడంటే ఇక శోధనలు పెట్టడం మొదలు పెడతాడు. ఆ ఒక్క శోధన కాస్త శోధనలపై శోధనలు పెట్టి చివరికి దేవునికి మనకి దూరం చేస్తాడంటండి. అవసరమైతే మన ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. అవసరమైతే మన కుటుంబాలకి నష్టం తీసుకొస్తాడు. అవసరమైతే మన ద్వారా మన భార్యకు, మన భర్తకు, మన బిడ్డలకు, మన కుటుంబంలో అందరూ నష్టపాలు అవడానికి ఎన్నెన్నో కుట్రలు వేసి శోధిస్తాడు. ప్రియులారా గమనించండి, శోధనకు మొదటి కారణం ఏంటంటే ధనాపేక్ష. ఒకవేళ ప్రియులారా ధనాపేక్ష అంటే ధనముపై ఆపేక్ష అంటే ఎక్కువ మక్కువ, ఎక్కువగా ప్రేమ చూపటం, ఎక్కువగా దాన్ని ప్రేమిస్తూ పొద్దాకలా ఆ డబ్బులను తీసుకొని లెక్క పెట్టుకొని ఇంకా ఎప్పుడు చేద్దామా, ఏం చేద్దామా అని ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. చూడండి, వారే ధనాపేక్ష కలిగిన వారు. పిల్లారా దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు కోయవు అని అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, నేను మీ తండ్రిగా ఉన్నాను, మిమ్మల్ని ఎలా పోషించాలో, నీకేమి ఇవ్వాలో, ఏ అర్హత ఇవ్వాలో నాకు తెలుసు. నీవు నన్ను నమ్ముకొని ముందుకు నడు, నీవే ఆటోమేటిక్గా దీవించబడతావని దేవుడు చెబుతుంటే, మానవులు అయిన మనము దేవుని మాటకు అవిధేయులవుతూ ధనము కోసము ప్రాకులాడుతున్నాము. ధనాపేక్ష గలవారమై వెళ్తూ ఉన్నప్పుడు అనేక శోధనలు ఎదుర్కొంటున్నాం. ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రియులారా, మొదటిగా ధనాపేక్షను వదిలేస్తే శోధనకు మనం దూరం అవుతాం. మొట్టమొదటిగా గమనించండి. రెండవదిగా చూసుకున్నట్లయితే
ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక ఒకసారి చదివితే, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడుచున్నాడు. చాలండి, చాలమ్మా. చూడండి, శోధనకు కారణం ఏందమ్మా? దురాశ. చూడండి 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ చెందింది అవ్వ. దురాశ వలన వారి జీవితంలోకి వచ్చింది పాపం. పాపం వలన మరల వారి జీవితంలోకి వచ్చింది మరణము. అదండి యాకోబు పత్రిక. మరి భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి, ఆది కాండములో అవ్వ చేసిన తప్పును చూపెడుతూ ఇక్కడ అంటున్నాడు, దురాశ చెందింది, దురాశ వలన పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. పిల్లారా, మరి రెండవదిగా శోధనకు కారణం ఏంటంటే దురాశ. ఈ దురాశ మనిషికి ఎప్పుడైతే ఉంటుందో ఆ దురాశ వలన మనిషి శోధనలో ఖచ్చితంగా పడతాడు. ఈరోజు అనేక మంది చంపబడుతున్నారంటే దేనికంటే దురాశ వలనే. అనేక మందికి అన్యాయం చేస్తుంది ఎందుకంటే దురాశ వలనే. అనేక మందిపై రకరకాలైన మరి విధానాలు జరుగుతుంది ఎందుకంటే దురాశ వలనే. అవ్వ ఎందుకు మోసపోయిందంటే దురాశ వలనే. అవ్వకు ఆదాముకు ఈరోజు నీకు నాకు మరణం వచ్చిందంటే దురాశ వలనే. ఈ దురాశ వలన శోధన వస్తుంది. ప్రియులారా గమనించండి, ఆ శోధన మనము జయించాలి. చూడండి, రెండవదిగా మనపై వచ్చిన శోధన ఏంటంటే దురాశ వలన శోధన వస్తుంది. మూడవదిగా చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదివినట్లయితే, నీతిమంతునికి ఏ ఆపదు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. చాలండి, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. మూడవదిగా చూడండి, శోధన ఎవరికి వస్తుందంటే భక్తిహీనులకు వస్తుంది. భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు అనే మాటకు అర్థమైందంటే భక్తి లేకపోతే సాతాను శోధిస్తాడు. భక్తి లేకపోతే శోధనలో పడిపోతాము. శోధనల వలన మనకు అనేకమైన కీడులు వస్తాయి. శోధనల వలన మనకు అనేకమైన నష్టాలు వస్తాయి. శోధనల వలన మనము అనేక రకాలుగా బాధపడతాము. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కాబట్టి ప్రియులారా, భక్తిహీనత మనల్ని శోధనలోకి తీసుకువెళ్తుంది. భక్తిహీనత అనగా భక్తి లేకపోవటము, భక్తి చేయకపోవటము, దేవుని దగ్గరికి రాకపోవటము, దేవుణ్ణి స్తుతించకపోవటము, దేవునితో గడవకపోవటము, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడము భక్తిహీనత అవుతుంది. భక్తి అంటే దేవునితో కలిసి ఉండటము, భక్తిహీనత అంటే దేవునికి దూరం అయిపోవటము. దేవునికి దూరం అయిపోవటం వలన, దేవుని దగ్గరికి రాకపోవటం వలన, దేవునితో సహవాసము చేయకపోవటం వలన మనము భక్తిహీనులమవుతాము. ఆ భక్తిహీనత మనకి సమస్త కీడులను తీసుకొస్తుంది, కీడుల్లో ముంచివేస్తుంది. ఎందుకంటే భక్తిహీనత వలన మూడవదిగా మనము శోధింపబడతాం. చూడండి, 3 విషయాలు చెప్పాను. 1, ధనాపేక్ష వలన శోధింపబడతాము. 2వది దురాశ వలన శోధింపబడతాము. 3వది
భక్తిహీనత వలన మనం శోధింపబడతాం. ఒకవేళ ఈ 3 ఉన్నాయేమో ఒకసారి మన జీవితంలో నీవు ఆలోచించుకొని ప్రియులారా సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా దేనికోసం ప్రాకులన్నా అది మనతో రాదు, అది మనది కాదు. ఇది సత్యం. ఇది ఇంకా మనం తెలుసుకోకపోతే మనం అజ్ఞానులమే, బలహీనులమే, ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి 4వదిగా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి చదివితే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలండి. చూడండి, 4వదిగా శోధనకు కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, శోధన నీ కుటుంబంలోకి వస్తూ ఉందంటే, శోధనలో నువ్వు పడిపోతున్నావంటే, శోధన నీపై విజయము పొందుకుంటుందంటే, సాతానుడు నీపై విజయం పొందుకుంటున్నాడంటే నువ్వు ప్రార్థన చేయటం లేదు. చూడండి, 4వదిగా శోధనకు కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవటం అండి. ప్రార్థన చేయకపోవటం. ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలో ప్రార్థన ఉండదో వారు శోధనకు లోనైపోతారు. శోధన రాదని కాదు, ప్రార్థన చేస్తే శోధన రాదని కాదు, ధనాపేక్ష కలిగి ఉండకపోతే శోధన రాదని కాదు, దురాశ లేకపోతే శోధన రాదని కాదు. దురాశ లేకపోయినా, ధనాపేక్ష లేకపోయినా, ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ చూడండి శోధన వచ్చింది. కాకపోతే శోధనపై విజయాన్ని సాధిస్తాం ప్రార్థన ఉంటే. ధనాపేక్ష లేకపోతే సాతానుపై, శోధనపై విజయాన్ని సాధిస్తాం. దురాశ లేకపోతే సాతానుపై, దురాశపై, శోధనపై మనము విజయాన్ని సాధిస్తాం. పిల్లలు గమనించండి, ఈరోజు శోధనకు 4వ కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే. ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధింపబడతాం. ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రార్థన శక్తి మనలో ఉండాలి. ఇందాక పాట పాడారు, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. కాబట్టి ప్రార్థన శక్తి మనకు కావాలి. ఆ ప్రార్థన ద్వారా మనకేమొస్తుంది? పరలోక అభిషేకం దిగి వస్తుంది. అంటే ప్రార్థన ద్వారా మనం శక్తివంతులవుతాం, ప్రార్థన ద్వారా మనం బలవంతులవుతాం, ప్రార్థన ద్వారా దేవుని సహాయం మనతో ఉంటుంది, ప్రార్థన ద్వారా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే సాతాను ఎక్కడుంటాడేక? సాతానుకి ఏమైనా అధికారం ఉంటుందా? సాతాడు నివసింపగలడా? సాతాను ఏమైనా చేయగలడంటే ఏమీ చేయలేడు. ఎందుకంటే ప్రార్థనా శక్తి ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ వ్యక్తిలో ఉంటుందో వారు శోధనలో ప్రవేశించరు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? శిష్యులతో అంటున్నాడు అండి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి మెలకుగా ఉండి. అంటే వారు నిద్రామత్తులో ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారేమో ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు ఏం చేస్తున్నారంటే నిద్రమత్తులో ఉన్నారు. అయితే ప్రార్థన చేసే సమయంలో నువ్వు నిద్రమత్తు అంటే లోక సంబంధమైంది. నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో లోక సంబంధమైన వ్యవహారాలు చేస్తే, నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయాన్ని లోకానికి అప్పగిస్తే నువ్వు ఖచ్చితంగా శోధనలో పడతావు. చాలామంది ప్రార్థన చేసే సమయాన్ని ప్రియులారా గమనించండి, టీవీలకి అంకితం చేస్తారు. ప్రార్థన చేయాల్సిన సమయాన్ని మరొక పనికి అంకితం చేస్తారు. ప్రార్థన చేయాల్సిన సమయాన్ని వేరే వేరే పనులకు అంకితం చేస్తారు. ప్రార్థన సమయాన్ని ప్రార్థనకు ఉపయోగిస్తే శోధన చేయిస్తాం. ప్రార్థన సమయాన్ని లోకానికి అప్పగిస్తే శోధనలో పడతాము, కీడులు వస్తాయి, దేవుడు దూరం అయిపోతాడు, సాతాను మనపై విరుచుకు పడతాడండి. ఏం చేస్తాడమ్మా? విరుచుకు పడతాడు. ఏం లేదు, ఇక వాడు చేయగలిగిందంతా చేసేస్తాడు. యోబు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. యోబు నమ్మకాన్ని కోల్పోయినట్లయితే సాతాను చేతిలో చనిపోయేవాడే. పిల్లారా గమనించండి, మనము కూడా ప్రార్థనా శక్తిని కలిగి, ప్రార్థన కలిగి మనం ఎప్పుడైతే నిలబడతామో శోధన వచ్చినా కానీ దేవుడు జయాన్ని ఇస్తాడు. శోధన పెట్టినా కానీ శోధనని గెలిచే బలాన్ని దేవుడు ఇస్తాడు.
చూడండి, దావీదు కూడా ప్రార్థన కలిగి ఉన్నాడు కాబట్టి గొలియాతుపై మరి విజయ భేరి మోగించాడు, గొలియాతును జయించాడు. చూడండి, సౌలు రాజుతో నుండి ఇజ్రాయేలు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, కంగు తిన్నారు. ఎలా వీలైంది ఈ చిన్న దావీదుకు ఇంత గొప్ప పని? ఎలా వీలైంది? ప్రార్థన వలనే, ప్రార్థన ద్వారానే, దేవునితో సహవాసం ద్వారానే అంత గొప్ప విజయాన్ని సాధించాడు. నీ జీవితంలో నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ నిన్ను బట్టి ఆశ్చర్యపోవాలి, నన్ను బట్టి ఆశ్చర్యపోవాలి. ఎలా ఇది సాధ్యమని వాళ్ళు అనుకోవాలి. ప్రియులారా, అది అనుకోవాలంటే ముందు నువ్వు నీ అంతరంగిక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అంతరంగిక ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అందరూ నిన్ను చూస్తూ ఉండగా నువ్వు ప్రార్థనా జీవితంలో ఉంటే, అందరూ చూస్తూ ఉండగానే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప కుటుంబముగా, అందరికీ దీవెనకరంగా దేవుడు నిన్ను పైకెత్తినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అరే, మొన్న నిన్న చూసిన వాళ్ళు కదా వీళ్ళు, ఎంత గొప్ప ఆశీర్వాదము కదండి. అంతకుముందు చెప్పాను, ఓబేదేదో విషయంలో కూడా ఇదే జరిగింది. ఏడో ఊరు బయట ఉన్న అతను ఇంత గొప్పవాడు ఎలాగయ్యారని అందరూ కూడా ఆశ్చర్యపోయి చూశారు. ఎందుకంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి. ప్రియులారా, చూడండి, అనేక మంది ఆశ్చర్యపోయేలాగా దేవుడు మరి ఓబేదేదోమును నిలబెట్టాడు. ప్రియులారా, ఈరోజు 4వ కారణం, మనం శోధనలో పడటానికి 4వ కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే, ప్రార్థనలో గడపకపోవటమే, ప్రార్థన శక్తి కోల్పోవటం వల్లనే మనం శోధనలో పడుతున్నాం. గమనించండి, మరి ప్రార్థన ఒకవేళ నీలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే నువ్వు శోధనలో పడతావు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత గంగోలు పెట్టినా, దేవుని ఎంత శపించినా, నువ్వు ఏమేం చేసినా ఆ సమస్య పోదు, ఆ శోధన పోదు, ఇంకా నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఆ శోధన పోవాలంటే, ఆ సమస్య పోవాలంటే ముందు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వు, ప్రార్థన చేయి, ప్రార్థనలో నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడండి, నీ జీవితంలో మేలు జరిగిస్తాడు. కాబట్టి 4వదిగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేకపోవటం వలన మనం శోధనలో పడతాం. 1, ధనాపేక్ష వలన శోధనలో పడతాము, దురాశ వలన శోధనలో పడతాము, భక్తిహీనత వలన శోధనలో పడతాము, ప్రార్థన లేకపోవటం వలన శోధనలో పడతాం. చూడండి, 5వదిగా వాక్యము మన హృదయంలో లేకపోతే శోధనలో పడతామంట. వాక్యము మన హృదయంలో లేకపోతే శోధనలో పడతాము. దానికి నిదర్శనము లోకాసు వార్త 8వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం ఉంటుంది. విత్తువాని ఉపమానంలో చూడండి, వాక్యము విత్తుతూ ఉండగా మరి కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడి, కొన్ని విత్తనాలు చూడండి రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. మొదట చెప్పబడిన 3 విత్తనాలు అయితే గమనించండి, శోధింపబడ్డాయి, అవి నిలబడలేదు, నాశనమైపోయాయి. కానీ 4వ చోట పడింది ఎక్కడంటే మంచి నేల, అంటే మన హృదయమే. అంటే ఆ నేలలో వాక్యం అనే విత్తనం పడినప్పుడు ఆ నేల విత్తనాన్ని గ్రహించుకొని ఆ విత్తనాన్ని ఫలింపజేసింది, ఆ నేల ఫలించుకుంది. అలాగే ప్రియులారా, గమనించండి, వాక్యము మన హృదయంలో లేకపోతే మనం శోధనలో పడిపోతాం. వాక్యం మన హృదయంలో ఉంటే సాతాను ఏం చేయలేడు. మొండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని సాతాను దొంగిలించాడు, రాతి నేల పడిన విత్తనాన్ని సాతాను దొంగిలించాడు, త్రోవ పక్కన పడిన విత్తనాన్ని సాతాను దొంగిలించాడు. కానీ మంచి నేలన పడిన విత్తనాన్ని మాత్రము దొంగిలించలేకపోయాడు. ఎందుకంటే ఆ మంచి నేల ఆ విత్తనాన్ని ఆస్వాదించుకుంది. పిల్లలు గమనించండి, ఈరోజు నీ హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు శోధింపబడతావు. చూడండి, యేసుక్రీస్తు వారు శోధించేటప్పుడు సాతానికి వాక్యాన్ని ఎత్తి చూపి సాతాను పంపించాడు కదండి. నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి మొక్కకూడదని నీకు తెలియదా? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన జీవించినని నీకు తెలియదా? చూడండి ఎంత గొప్పగా దేవుడు ఆ సాతాను వాక్యం ద్వారా తిప్పికొట్టి పంపించాడో. పిల్లారు, ఈరోజు నీవు శోధింపబడుతున్నప్పుడు నీ హృదయంలో నుండి వాక్యము బయటికి రావాలి. నువ్వు శోధింపబడుతున్నప్పుడు నీ హృదయంలో నుండి వాక్యం బయటకు వచ్చి సాతాన్ని తిప్పికొడుతూ ఉంటే సాతాను నీ ముందు నిలవలేడు. యేసుక్రీస్తు వారి జీవితం అంతా మనకు మాదిరే. ఆయన చేసిందే మనం చేయాలి, ఆయన జీవించిన విధానమే మనం జీవించాలి. ఆయన ఏం చేశాడు సాతాన్ని ఎదిరించడానికంటే? వాక్యాన్ని ఎత్తి చూపి త్రిప్పి కొడితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రియులారా, చూడండి, వాక్యము లేకే మనము శోధింపబడుతున్నాం.
వాక్యము మన హృదయంలో లేకే మనము సాతాను యొక్క ఉచ్చులో పడిపోతున్నాం. వాక్యము లేకే సాతాను మనపై విజయాన్ని సాధిస్తున్నాడు. పిల్లలు గమనించండి, 5వదిగా వాక్యము లేక మనం శోధింపబడుతున్నాం. మరి వాక్యాన్ని ఈ రోజు నుండి అన్న మీ హృదయంలో పెట్టుకుంటారా? వాక్యాన్ని చదువుకుంటారా? వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారా? ఏదన్నా చిన్న వాక్యం చెబుతుంటే 4-5 పలుకుతారు, కానీ అందరూ మౌనంగా నాకు కలిసి చూస్తారు. నేను 3ఓసారి 4ఓసారి అన్నా కానీ అలానే చూస్తారు. అలా మౌనంగా ఉండటం వలన అది నీకు నీవే శోధింపబడతావు. నీకు నీవే శోధన. నీ నోటితో వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు సాతాను పారిపోతాడు. ఎందుకంటే వాక్యం అంటే సాతానుకి భయం. గమనించండి ప్రియులారా, 5వదిగా మనం శోధింపబడడానికి గల కారణం ఏంటంటే వాక్యము లేకపోవటము. 6వదిగా చూడండి, ఈరోజు మనకి ఇవ్వబడిన సువార్త వాక్య భాగాల్లో లోక సువార్త 22 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే వారు అధికారము కోసము రాకులాడుతున్నారు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో ఫస్ట్ నుంచి చదువమ్మా. 24 వచ్చిండేనా? చదువు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులను పడుదురు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చున్నవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. చాలు. చూడండి, ఇక్కడ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే వారి శిష్యుల్లో వారికి ఒకటి పుట్టింది ఏంటంటే ఎవరు గొప్పవారు. శోధనకు కారణము కూడా ఇదే. ఎవరు, నువ్వా నేనా గొప్పవారము? నీ కుటుంబమా నా కుటుంబమా? నీ ఇంటి పేరా నా ఇంటి పేరా? నీ ధనమా నా ధనమా? నీ ఆస్త నా ఆస్త? నీ పదవా నా పదవా? ఎవరు గొప్పవారమని వివాదాలు పుడితే శోధింపబడతాం. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో మీరు ఇలా ఉండకూడదు. ఎందుకంటే నేను దేవుణ్ణి ఉండి మీకు పరిచర్య చేయట్లేదా? ఆకాశంలో ఆకాశ పరలోక సైన్య సమూహాల మధ్య గొప్ప ప్రభావంతో మహిమ పొందుకుంటున్న నేను ఎంతగా దిగి వచ్చి మీ ముందు పరిచర్య చేస్తున్నాను. మీ కాళ్ళు గడిగాను, మీకు మంచి బోధించాను, మీరు ఎన్ని అంటున్నా అనేక మాటలు పడ్డాను, ఇంతగా నేను పరిచర్య చేస్తున్నాను. మరి గొప్పవాడినైనా నేను పరిచర్యుడిగా ఉండలేదా? మీరెందుకు వీటి కోసమో ప్రయాసపడుతున్నారు? చూడండి 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. చూడండి, చాలండి. అధికారాల కోసము, లోక సంబంధమైన వాటి కోసము మీరు ప్రాకులాడితే సాతాను జల్లెడబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కోరుకున్నాడు. దేనికంటే మిమ్మల్ని దేవుని నుండి దూరం చేయటానికి, మిమ్మల్ని దేవునికి కాకుండా చేయటానికి, దేవుని మహిమ ఐశ్వర్యము మీకు కాకుండా చేయడానికి సాతాను పొంచి ఉన్నాడండి, పొంచి ఉన్నాడు. అందుకే సీమోను సీమోను ఆపండయ్యా, ఇంకా మీరు నాతో ఉంటూ నా మాట వింటూ నా వాక్యం వింటూ ఇంకా అధికారము, గొప్ప తక్కువ ఎక్కువ వీటి కోసం పాకులాడవకండి. దేవుని రాజ్యము కోసం పాకులాడండి. దేవుని రాజ్యంలో ఉండటానికి ప్రాకులాడండి. దేవుని రాజ్యాని కోసము, రాజ్య వారసులుగా ఉండటం కోసము ప్రాకులాడండి అని చెప్పి పిల్లారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు సువార్త వాక్య భాగంలో. చూడండి, గమనించండి. 6వదిగా శోధింపబడడానికి గల కారణం ఏంటంటే అధికార కాంక్ష. మేము గొప్ప అనే మనస్తత్వము, మేము గొప్ప అనే విధానము ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే అలా ఉంటారో ప్రియులారా, వారు శోధింపబడతారు, వారు శోధనలో ఉంటారు. మరి మనలో కూడా ఒకవేళ మనమే ఒకవేళ అనుకుంటున్నామేమో, నేను గొప్ప నేనే గొప్ప అని. ఎప్పుడు మనం అలా అనుకోకూడదు. నేను తక్కువ వాడినే, నేను తక్కువ దాన్నే, దేవుని ముందు నేను తగ్గించుకోవలసిన వాడనే, తగ్గి ఉండవలసిన దానినే, నేను దేవునికి పరిచర్య చేయవలసిన వాడను, పరిచర్య చేయవలసిన దానిను. ఇదిగో వాళ్ళు చేయరు, నేనే చేస్తున్నాను
అన్నవి లేకుండా ప్రియులారా, మనము పరలోక రాజ్యము కోసం మనము ప్రయాసపడాలి, దేవుని ముందు తగ్గి ఉండాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు, నేనైతే మిమ్మల్ని 12 గోత్రాలుగా పరలోకంలో నిలబెట్టి తీర్పు తీర్చడానికి పెట్టాలనుకున్నాను. ఎక్కడది? పరలోకంలో. అంటే దేవుని ఉద్దేశాలు మన పట్ల ఉన్నతమైనవి ఎక్కడున్నాయి అంటే పరలోకంలో ఉన్నాయి, ఈ లోకంలో లేవు. ఈ లోకంలో మనం తగ్గి ఉండాల్సిందే. కానీ దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటున్నాడు అంటే పరలోకంలో ఇవ్వాలనుకుంటున్నాడు. అదే మాటను శిష్యులతో ఏమంటున్నాడు? అమ్మా చదువుదామా. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించున్నాను. నేను మీకు అంత అధికారాన్ని నేను ఇవ్వబోతున్నాను. అంత గొప్పగా నేను ఆలోచిస్తుంటే మీరేంది ఈ భూమి మీద అశాశ్వతమైన దానికోసం పాకులాడతారు అంటూ, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చాలమ్మా. అయితే గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మొదట నీవు స్థిరపడు, అంటే వీటన్నిటి నుండి బయటకు వచ్చి తర్వాత నీ సహోదరులు అంటే నీతో ఉన్న నా శిష్యులను నువ్వు స్థిరపరచు. కాబట్టి ప్రియులారా, 5వదిగా శోధనలో ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే అధికార కాంక్ష. చదువుదాం. 6 విషయాలు చెప్పాను శోధనలో పట్టడానికి. 1 ధనాపేక్ష, 2 దురాశ, 3వది భక్తిహీనత, 4వది ప్రార్థన లేకపోవటం, 5వది వాక్యము లేకపోవటము, 6వదిగా అధికార కాంక్ష కలిగి ఉండటము, అంటే గొప్పలకు వెళ్ళటము. ఇవి శోధనలోకి మనలను ప్రవేశింపజేస్తాయి. కాబట్టి మరి వీటి నుండి మనము బయటపడాలి. లేని వాటిని తెచ్చుకోవాలి, ఉన్న వాటిని తీసివేసుకోవాలి. ఉన్నవేంది? ధనాపేక్ష, దురాశ, భక్తిహీనత మనకున్నాయి, అవి తీసివేసుకోవాలి. లేనివి ఏంటి అంటే ప్రార్థన లేదు, వాక్యము లేదు, పిల్లరా దేవునితో సహవాసం లేదు. ఇవి లేవు కాబట్టి వాటిని మనము తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో మనము శోధనలో నుండి విజయాన్ని పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము చదివి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 13వ వచనము. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయును. చూడండి, మనకు మించిన శోధన దేవుడు ఇవ్వడు.
మనము సహించగలిగిందే ఇస్తాడు. అయితే ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపుతాడు కదండి. కాబట్టి పిల్లలు గమనించండి, శోధనకు లోనవ్వద్దు, శోధన రాకుండా జాగ్రత్తగా ఉండండి. శోధన వచ్చినా సరే శోధన జయించడానికి మీరు యుద్ధ సన్నాదులు అంటే ప్రార్థన, వాక్యము, ప్రేమ, మరి దేవునితో సహవాసము, భక్తి చేయటము, దేవుని యందు భయము, ఇవన్నీ యుద్ధ సన్నాదులు మనకి. వీటిని మనం కలిగి ఉన్నప్పుడు ఒకవేళ శోధన వచ్చినా జయించే మార్గాన్ని దేవుడు చూపుతాడు, శోధనపై విజయాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి మరి ఉదయ కాలంలో గమనించండి పిల్లారా, మీరందరూ, నేను, మనమందరము శోధనపై విజయాన్ని సాధించి దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దేవునితో ఉండే భాగ్యం దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింప చేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకం ఇచ్చిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.